తెనాలిలో 2018వ సంవత్సరంలో స్థాపించిన ది తెనాలి సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకుంది. సంఘ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెనాలి పరిసర గ్రామాల్లో వయోవృద్ధుల సంక్షేమం కోసం, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రెసిడెంట్ జి నారాయణరావు తెలిపారు. సంఘ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంలో 2025 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. సంఘ అధ్యక్షుడిగా రిటైర్డ్ ప్రిన్సిపల్ గుమ్మడి నారాయణరావు, కార్యదర్శిగా కావూరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా పివి రాంబాబు, కోశాధికారిగా పి మల్లికార్జునరావు, సంయుక్త కార్యదర్శిగా రామినేని భుజంగరావు, కార్యదర్శి సభ్యులుగా కొడాలి చంద్రమౌళి, యార్లగడ్డ రాధాకృష్ణ, శాఖమూరి వెంకటేశ్వరరావు, శాఖమూరి మల్లికార్జునరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్య నివారణకు, అలాగే ధ్వని, వాయు, నీటి కాలుష్య నివారణకు సంఘం కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఆల్పాటి వెంకటరామయ్య స్వాగతం పలకగా, ఇదే సమయంలో 75 సంవత్సరాల వయసు నిండిన వారిని ఘనంగా సత్కరించారు. మనకేమిటంటే మనం పెట్టినప్పుడు తర్వాత మనం పోటాపోటీగా తప్పకుండా కూడా మనం ఇంకా మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మనం సక్సెస్ కావాలి. మన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రస్తుతం 50+ సభ్యులు ఉన్నారు. మనం ఇంకా మెంబర్షిప్ డ్రైవ్ బాగా టేకప్ చేసి దీన్ని 100-200 దాకా తీసుకెళ్ళి కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది. గతంలో కాకుండా కొన్ని మార్పులు చేసుకుంటూ మనం ప్రతి నెల కూడా సమావేశం జరుపుకుందాం. గతంలో 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సమావేశాలు జరిగాయి. అలా కాకుండా ప్రతి నెల జనరల్గా ఏంటంటే సొసైటీస్ అసోసియేషన్స్ ఫస్ట్ సండే లాస్ట్ సండే జరుపుకుంటుంటారు. సెకండ్ అనేది ఫెమిలియర్ అయింది కాబట్టి మన ప్రతి నెల కూడా సెకండ్ సండే ఉదయంలో మనం ప్రస్తుతానికి మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనకి వరండాలాగా మనకి చక్కగా సురేష్ గారు వాళ్ళ అబ్బాయి వెంకట్ గారు మంచి సహాయ సహకారం అందిస్తున్నారు కాబట్టి ఈ సభా వేదిక చాలా ప్రస్తుతానికి మనకి సంతృప్తికరంగా ఉన్నది. ఇక్కడే కొనసాగిస్తూ మన కార్యక్రమం ప్రతి నెల జరుపుకున్నట్టయితే ఆ నెలలో ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వారికి చిరు సత్కారం, చిన్న పెన్ను పుస్తకం ఇచ్చిందనుకోండి, సంతోషం. మనకు కూడా పెద్ద ఖర్చు కాదు. లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ రేట్ గ్రూప్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఆ సంతృప్తి చెప్పలేంది, మాటల్లో చెప్పలేంది. మరి అట్లాగే ఇక్కడ కూడా ఈ సీనియర్ సిటిజన్స్లో మీ అందరి కోరిక మేరకు ఇక్కడ ఉపాధ్యక్షుడిగా నేను ఉంటాను కూడా నాకు సంతోషం. సమావేశం నిర్వహిస్తామని, ఎవరికైనా సరే సభ్యులకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మా సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ గమనిస్తే తప్పగా అవన్నీ కూడా పూర్తి చేస్తామని మాత్రం మీకు హామీ ఇస్తున్నాం. గత 5 రోజుల నుంచి మేమందరం కూడా కలిసి ఇట్లా కాదు, ఒక కమిటీని, ఒక అసోసియేషన్ని కూడా ఇది ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఏ విధంగా రిజిస్టర్ చేద్దామనే ఉద్దేశంతో మేము